హే గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము నడకదారిలో శివాలయంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే 3:30 అయిందండి. నెక్స్ట్ మేము ఎలా నడుస్తాం అది కూడా మీకు చూపిస్తాను తర్వాత క్లిప్స్లో. ఇలా నడుచుకుంటూ రావిగూడెం అయితే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చి 3:30 అయిందండి. ఏం లేదు అంటే ఇట్లా నడవాలి, శివరాత్రి రోజు నడవాలా అని కాదు, జస్ట్ ఒక డేలో ఒక ఇయర్లో ఒక చేంజ్ తీసుకొస్తే ఒక డే నడిచి వెళ్తే ఎలా ఉంటుంది, మార్నింగ్ లేచి గుడికి వెళ్ళడం అదొక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది అనేసి అలా స్టార్ట్ అయ్యామన్నమాట మేమైతే. అలాగే మనం రోజు అయితే టైంకి 4కి 3కి అట్లా లేచి వాకింగ్కి అయితే వెళ్ళాం కాబట్టి ఇలా శివరాత్రి అని చెప్పుకొనైనా మార్నింగ్ లేచి నడవటం ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఈరోజు మేమైతే ఇలా నడుచుకుంటూ బయలుదేరామన్నమాట. మార్నింగ్ అయితే చూడండి రోడ్లన్నీ ఖాళీగా ఎంత ప్రశాంతంగా ఉందో, చాలా మంచిగా అనిపించింది అనమాట. కొంచెం చలి కూడా లేదు కాబట్టి మంచి హ్యాపీగా నడుచుకుంటూ అలా బయలుదేరాము. ఈ క్లిప్లో అయితే మా ఫేసెస్ కూడా కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. కాకపోతే భయమేం వేయలేదు. ఒక 30 కిలోమీటర్స్ వస్తుందన్నమాట రావిగూడెం. బట్ అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా చల్లగా హ్యాపీగా అనిపించింది. చూడండి ఇక్కడ కుక్కలు చూసారు కదా, ఇవైతే మమ్మల్ని ఏమనలేదు. ఇంతకుముందు స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 4 కుక్కలు అయితే మమ్మల్ని తరిమాయి. అయితే మేమైతే ఏం ఉరికి రాలేదన్నమాట. ఒకవేళ ఉరికొస్తే అన్న కాటేసాయేమో, మేమైతే ఉరికి రాలేదు, నడుచుకుంటూ వచ్చాం కాబట్టి మమ్మల్ని ఏం చేయలేదు. ఇవైతే ప్రశాంతంగానే ఉన్నాయి. మా ఊర్లో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది, అక్కడ పూజ చేసి బయలుదేరాము. బుర్గంపాడు వచ్చేసాము. చూడండి ఇప్పుడైతే 6 o'clock అయింది. మేము నడిచే దాంట్లో ఒక హాఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయినట్లే. ఇట్లా 15 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఇక్కడ తామర పూలు చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, తామర పూలు చూడండి ఎన్ని ఉన్నాయో. చెరువు నిండా తామర పూలే, చూడ్డానికి ఎంత బాగున్నాయి. చూడండి ఇగో మా వే అయితే ఇలా నడుస్తూనే వెళ్తున్నాం. చూడండి రోడ్డు అయితే ఎంత ప్లెయిన్గా ఎంత ప్రశాంతంగా ఉంది. చూడండి చెట్లు ఇవన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము చిన్నగా. మార్నింగ్ కాబట్టి చాలా మంచి ప్రశాంతంగా ఉంది, ట్రాఫిక్ కూడా లేదు. చాలా మంచిగా అనిపించింది అనమాట. అలా నడుచుకుంటే వెళ్ళాము. నెక్స్ట్ అయితే ఇక కాసేపు ఉరకడం కూడా స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే చాలా దూరం కదా, నియర్లీ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా రీచ్ అవ్వలేము, ఎండ బాగా వచ్చేస్తుంది అనేసి మధ్యలో ఉరుక్కుంటూ నడుచుకుంటూ అలా వెళ్ళామన్నమాట. మంచిగా మేము చాలామంది వెళ్ళాము. చూడండి చాలామంది కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు రోడ్డు మీద. చాలా మంచిగా అనిపించింది. ఇది పాములేరు వాగు అనమాట. పాములేరు అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటి అంటే, మా స్కూలింగ్లో ఎవ్రీ పిక్నిక్కి మాకు తీసుకెళ్ళే ఈ పాములేరే అండి. ఎవ్రీ పిక్నిక్కి ఇదే అనమాట. ఇక్కడే కొంచెం వాటర్ ఉంటాయి అనమాట. డిసెంబర్ జనవరి ఆ మంత్లో తీసుకెళ్ళేవాళ్ళు. అంటే లోపలికి ఒక పామాయిల్ తోట ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో వెళ్తాం కాబట్టి లైట్గా వాటర్ ఉంటాయి అన్నమాట, ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట. కానీ ఎవ్రీ ఇయర్ సేమ్ పాములేరు తీసుకెళ్ళేవాళ్ళు. కాకపోతే బాగా ఎంజాయ్ చేసాం స్కూల్ ఫ్రెండ్స్ కాబట్టి. చాలా మంచిగా అనిపించింది అనమాట చూడగానే దాన్ని. ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా 10 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం, రాయగూడెం దగ్గరలో. నడకదారిలో అలసిపోతామని వాటర్ బాటిల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సూర్యుడు చూడండి ఇప్పుడే బయటకు వస్తున్నాడు అనమాట, ఉదయిస్తున్నాడు. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి ప్లెజెంట్గా అనిపించింది. చూడండి అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే మా వెనకాల కూడా చాలామంది గ్యాంగ్ ఉంది. అంటే గోదావరి ఒడ్డున శివపార్వతులు వెలిసారంట, చాలా నమ్మకం అని అందరు నడుచుకుంటూ అయితే వస్తున్నారు. అలా మేము కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి ఎంట్రన్స్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక ఆర్చ్ అయితే ఇలా ఉంది. అలా మళ్ళీ లోపలికి ఒక 3 కిలోమీటర్స్ నడవాలి. చూడండి నర్సరీలు ఉన్నాయి, చాలా జామాయిల మొక్కలు, జామ మొక్కలు అలా ఉందన్నమాట.
ఫస్ట్ అయితే ఈ సిమెంట్ రోడ్ ఉంటదండి. అలా నడుచుకుంటూ కొంచెం దూరం ఒక 1½ కిలోమీటర్ వెళ్ళాక మళ్ళీ మట్టి రోడ్ అయితే ఇలా వస్తదనమాట. అది కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఫస్ట్ అయితే ఇటు గోదావరి సైడ్ వెళ్తున్నాం అనమాట. గోదావరి స్నానం చేసి టెంపుల్‌కొద్దాం అనేసి. చూడండి ఇటు ఒక 1 కిలోమీటర్ అలా వెళ్ళాలి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మధ్యలో. చాలా ఆటోలు, కార్లు వేసుకొని చాలా జనాలైతే వచ్చారనమాట భక్తులు. చిన్నపిల్లలకైతే శివరాత్రి అంటే షాప్స్ అండి. పేరెంట్స్ అవి ఇవి కొనిస్తారు కాబట్టి మంచిగా కొనుక్కుంటారనమాట. ఇక్కడ అప్పుడే అన్నదానం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ రావిగూడెంలో ఏంటి అంటే అసలు మార్నింగ్ 8 నుంచే భోజనాలు పెట్టేస్తారనమాట. మంచిగా అన్నదానంకి రెడీ అయ్యి చేసేస్తున్నారు. చూడండి ఎంత బాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు అలా పెడుతూనే ఉంటారంట. నెక్స్ట్ గోదావరికి అయితే రీచ్ అయిపోయాము. చూడండి చాలామంది గోదావరి స్నానం చేస్తున్నారు. శివరాత్రి రోజు గోదావరి స్నానం చేస్తే చాలా మంచిదంట. మేమైతే ఇలా నడుచుకుంటూ గోదావరి ఒడ్డుకి వెళ్ళాము. చూడండి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఉంది. అలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. గోదావరి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అందరూ స్నానాలు చేస్తున్నారు. శివరాత్రి రోజు ఇలా స్నానం చేస్తే చాలా మంచిదని చాలామంది గోదావరి స్నానం చేస్తారనమాట. ఈరోజు చనిపోయిన వాళ్ళకు కూడా పిండాలు పెడతారు. మంచిగా వాళ్ళకి శాంతి కలగాలని, ఆత్మశాంతి కలగాలని పెడతారనమాట. చూడండి మేమైతే గోదావరిలో చాలా ఎంజాయ్ చేసాము. మంచిగా ఆడుకున్నాం అనమాట. లోతైతే ఎక్కువ లేదండి. చూడండి మంచిగా అలా చాలా చాలా చిన్న పిల్లలు కూడా మంచిగా ఆడుకున్నారనమాట. ఇలా మేమైతే చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మంచిగా ప్రశాంతంగా అలా మంచిగా గోదావరి స్నానం అయితే కంప్లీట్ చేసేసాము. మేము గుడికి వచ్చామా లేకపోతే ఎంజాయ్ చేయడానికి వచ్చామా అన్న విషయం మాకు అర్థం కాలేదు. అసలు చాలాసేపు వాటర్లోనే ఉన్నాము. చాలా మంచిగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకొని గుడికి అయితే బయలుదేరాము. ఇలా చిన్నగా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మెట్లు ఉన్నాయన్నమాట గుడికి వెళ్ళాలి అంటే. ఇక్కడ చూడండి అందరూ పసుపులు కుంకుమలు రాసుకుంటూ పైకి ఎక్కుతూ వెళ్తున్నారు. మేమైతే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. స్టెప్స్ ఉన్నాయి. అలా కొన్ని మెట్లు నడుచుకుంటూ అలా పైకైతే రీచ్ అయ్యామండి. చూడండి చాలామంది భక్తులు ఉన్నారు. ఇంకప్పటికి 10 అయింది. తర్వాత మేము వచ్చే టైంకి అయితే చాలామంది వచ్చేసారండి. చాలా రష్ ఉంది. మెట్ల మీద ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నారు. పెట్టి ఇక చూడండి మేము ఇప్పుడే కదా వచ్చింది. కొంచెం భక్తులు అయితే తక్కువగానే ఉన్నారు. తర్వాత అయితే చాలామంది వచ్చేసారండి. ఇవన్నీ చూడండి ఎంత రష్గా మంచిగా అందరూ దీపాలు వెలిగించి పూజ చేసుకుంటున్నారు. కొబ్బరికాయలు కూడా మంచిగా చాలామంది భక్తులు కొడుతున్నారనమాట. నెక్స్ట్ చూడండి మొత్తం రావిగూడెం టెంపుల్ ఇలా ఉంది. చాలా మంచిగా ఉంది. గుట్ట మీద ఉందండి ఈ టెంపుల్ అయితే. జనాలు కూడా చాలామంది వచ్చారు. చూడండి అసలు భక్తుల రద్దీ అయితే చాలా ఉంది. మేమైతే ఇంకా క్యూలో నించోలేక కూర్చున్నాం అనమాట. తర్వాత అయితే మధ్యలో అయితే దూరేస్తాం కొద్దిసేపు అయ్యాక. అలాగే మధ్యలో వచ్చేసామండి టెంపుల్లోకి. చూడండి లోపలైతే కళ్యాణం చేశారు. మంచిగా పూజలు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాము. లోపల దేవుడు అనమాట శివలింగం. చూడండి ఎంత బాగుందో. శివుడు పార్వతులు అనమాట. లోపల టెంపుల్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. చూడండి ఇప్పుడు చూపిస్తాను నేను లోపల శివలింగాన్ని. ఇక్కడ పెట్టిన దేవుడు కాదండి, ఇక్కడే దేవుడు వెలిసాడనమాట. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ దేవుడు. ఇవైతే 12 జ్యోతిర్లింగాలండి. చాలా ఉన్నాయి. మేమైతే మంచిగా అన్నిటికీ అభిషేకంలాగా పాలు పోసాము. లాస్ట్ ప్రసాదం అయితే తీసుకొని మంచిగా తినేసి బయటకు వచ్చేసాము. బయట చూస్తే అన్నదానం చేస్తున్నారు కదా. నెక్స్ట్ చాలా నడిచాము కదండి, అలసిపోయాము. చూడండి ఇలా మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్లో వచ్చేసాము.
రిటర్న్‌లో అయితే చూడండి ఎంత క్యూ ఉందో అసలు. ట్రాఫిక్ అయితే ఒక 2 అవర్స్ పట్టిందనమాట. ఆటో కదలడానికి మాకనిపించింది. మంచిగా నడవటమే హ్యాపీగానే అందరూ నడుచుకుంటూ వచ్చేసారనమాట. ఆటోకు ట్రాఫిక్‌కి కదలట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.